brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అధ్యక్ష తమరు చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. నేను ఈరోజు ఖచ్చితంగా గొప్పగా నేను చెప్పుకోదలుచుకున్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 10 నెలల్లో 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అధ్యక్ష. ఇది గర్వకారణం. మాకు రైతులను రైతుల కుటుంబాలను రుణమాఫీ చేసి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో భారతీయులు, అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని అప్పుల ఊబి నుండి విముక్తి కలిగించి 25,35,000 మంది రైతులకు విముక్తి కలిగించిన చరిత్ర మాది. ఇంత గొప్ప చరిత్రను గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు గవర్నర్ గారు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధ్యక్ష రైతు బంధు గతంలో చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పారు, ప్రతిపక్ష నాయకుడు. కానీ 2023 వారు రైతు బంధు ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఆ రైతులకు రైతు బంధు రాకపోతే అధికారంలోకి వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు వారు ఇవ్వకుండా రైతులకు ఎగవేసిపోయిన వాటిని కూడా మేము వచ్చిన తర్వాత మా బాధ్యతగా భావించి, ఆ హామీ మాది కాదు, ఆ హామీ గత ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అని రైతులకు మేము అన్యాయం చేయలేదు. ఆ రైతులకు మేము వచ్చిన ఎంబడే మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయల రైతు ఖాతాలో లేచి రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ 10,000 సరిపోదు, పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచి ప్రతి విడత 6,000 లాగా ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు వేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు జిల్లాలకు పోయినప్పుడు జగిత్యాల అంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడిండ్రు అధ్యక్ష. భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు, కానీ ఉపాధి హామీ కూలీకి వెళ్ళే మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఆదుకోవాలి కదా, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు మీరు చూసారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం, అనవసరమైన రాజకీయ వివాదాలకు వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి FCI కొనుగోలు చేయాల్సిన వడ్లను కొనకుండా వదిలేసి కల్లాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కల్లాల్లో ఉన్న వరి కుప్పలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సేకరించకుండా వదిలేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నీదంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు.